రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నీట్ అవకతవకలపై బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. ఇక మరి కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేత దౌర్జన్యాలకు తీవ్ర నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నిరసనలో పాల్గొన్నారు. కేటీఆర్ తన 50వ పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేసుకుని ఈ విద్యార్థి పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఇక మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. బీఆర్ఎస్వి ముఖ్య నేతలు, విద్యార్థి యువజన సంఘాలు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. నీట్ అవకతవకలపై బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి ఇందిరా పార్క్ దగ్గర నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి. పెద్ద ఆందోళనకు దారితీసాయి. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారిపై లాఠీ చార్జ్ కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజును సైతం కాదని వారికి మద్దతుగా కదం తొక్కారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టే నిరసన దీక్షలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఖచ్చితంగా దేశానికి దిక్సూచి అయిన యువత కోసం బర్త్డే వేడుకలకు దూరంగా ఉంటారని కూడా కేటీఆర్ ప్రకటించారు. అయితే పూర్తిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ పేపర్ ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, అనేక సందర్భాల్లో గత కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల్లో 157 సార్ల పేపర్ లీకేజ్ అయిన వ్యవహారాన్ని ఇవాళ అనేక మంది ప్రశ్నిస్తున్నారు. సోనం వాంగ్చుక్ సైతం ఇవాళ 26 రోజుల అమర నిరాదీక్ష చేశారు. నిన్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు తనను అమర నిరాదీక్ష విరమించాలని చెప్పేసి వేడుకోవడంతో నిన్న హాస్పిటల్లో ఆయన అమర నిరాదీక్ష విరమించారు. అయినప్పటికీ కూడా జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి సీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలని చెప్పేసి కూడా అటు సీజేపీ కావచ్చు, యావత్ యువతంతా కూడా పట్టుబడుతుంది. జెన్జీ బ్యాచ్ అంతా కూడా ఇవాళ దేశంలో జరుగుతున్న పేపర్ లీక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఖచ్చితంగా పేపర్ లీక్ వ్యవహారం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళ కోట్ల యువతకు సంబంధించిన అంశం. ఈ కోట్ల యువత ఇవాళ ఇబ్బందులకు గురవుతున్నారు. నీట్ పేపర్ అంశానికి సంబంధించి అనేక అంశాలని వల్ల వారు తెరమి తీసుకొస్తున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టున్న ఈ నిరసన దీక్షకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గిలి శ్రీనివాసరావు ప్రధానంగా ఎలాంటి అంశాలపైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇవాళ నీట్ పేపర్ వ్యవహారం, లీకేజ్ వ్యవహారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూడొచ్చు? ఇవాళ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నీటి వల్ల విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రతిసారి కూడా పేపర్ లీకేజ్ అవుతుంది. 2021లో కూడా పేపర్ లీక్ అయింది, 2024 కూడా పేపర్ లీక్ అయింది. ఇవాళ మొన్న కూడా 2026 కూడా పేపర్ లీక్ అయింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఇవాళ విద్యార్థులకు భరోసా అనేది ఇవాళ కోల్పోయింది. కాబట్టి దీనికి వైఫల్యంగా ఈ కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా అని చెప్పి విద్యార్థులు గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికోసం సామాజికవేత్త సోనం వాంగ్చుక్ గారు 25 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాదీక్ష చేపట్టినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు. కనీసం వాళ్ళ తప్పునైనా గుర్తించుకొని మా తప్పు వలన ఇవాళ ఎంత జరిగింది కాబట్టి సోనం వాంగ్చుక్ గారు ఇవాళ దీక్షను విరమించండి అని చెప్పి కనీసం భరోసాను ఇవ్వలేకపోతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ ప్రధాని కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల లోపల ఎవరు నిరాదీక్ష చేపట్టినా, ఆమరణ దీక్ష చేపట్టినా, అన్నా హజారే లాంటి వాళ్ళు చేసినా కూడా అప్పటి ప్రధానులు ఎవరైనా కూడా వచ్చి దీక్షను విరమింపజేసారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మాత్రం ఇవాళ ఢిల్లీలో ఒక పాసిస్టు పాలన ఇవాళ కొనసాగుతున్నది. న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులు దేశ రాజధాని లోపల అందరూ జమ అయితే విద్యార్థుల మీద ఇవాళ లాఠీచార్జ్ చేయించిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీకి ఇవాళ దక్కింది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఇందిరా పార్కు ధర్నాకు రాబోతూ ఉన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఢిల్లీలో జరిగిన దాడికి నిరసనగా చెల్లించిన ఇవాళ కేటీఆర్ గారు తన 50వ జన్మదిన కార్యక్రమాలకు ఇవాళ దూరంగా ఉండి విద్యార్థులకు బాసటగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఇవాళ కార్యక్రమం కొనసాగబోతా ఉన్నది.
ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ ఆ కేంద్రంలో బీజేపీ పెట్టిన ఆంక్షలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ కూడా ఆంక్షలన్నీ ఛేదించుకొని ఇవాళ యువతంతా కూడా ఇందిరా పార్క్లో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ నిరసన కార్యక్రమానికి చేరుకోనున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ లివెల్.